నిలిచెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై తోడు నీవేనా, నీడా నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. తోడు నీవేనా, నీడా నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. అపాయము రాకుండా, అపాయము రాకుండా కాపాడు వాడవు, నేను ఆరాధింతు. అపాయము రాకుండా కాపాడు వాడవు, నేను ఆరాధింతు. మరువాలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహ. అరితమాను తెరిచి మరువాలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. అరిదమాను తెరిచి మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీ. మార్గం నీవే, మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నేను ఆరాధింతు. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నేను ఆరాధింతు. మరువాలేను నీదు ప్రేమ, విడువలేనా నీ స్నేహం. పాడదాం. మరువాలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువాలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయము రాకుండా కాపాడు వాడవు, నేను ఆరాధింతు. అపాయము రాకుండా కాపాడు వాడవు, నేను ఆరాధింతు. మరువాలేను
సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా చివరిసారిగా తోడు నీవే నా నీడా నీవే నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే తోడు నీవే నా నీడా నీవే నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే బ్రతుకంతా నీ కొరకై జీవితును నేను ఆరాధింతు బ్రతుకంతా నీ కొరకై జీవితును నేను ఆరాధింతు రెండు చేతులెత్తి మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం స్వరం చెప్దాం మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా జీవము నీవే నా సర్వము యేసయ్యా God who is Alpha and Omega, God El Shaddai, God El Rohi, we give you glory, we give you honor, we give you praise, O Lord, this morning. ప్రభువా నీకే ఘనత నీకే మహిమ నీకే ప్రభావములు చెల్లునుగాక ప్రభువా. Let your glory fill this place, Lord. Let your glory fill this place, Master. We give you glory, Lord. Oh, thank you, Lord. Krupa Satya Sampurnuda, Mahimaku Patruda. Oh God, who is in full of glory, let your glory fill this place. Comfort every broken heart this morning. Oh, thank you, Jesus. We give you worthy. We give you honor. We give you praise. There's none like you, O Lord. మీ వంటి వారు ఎవరు ప్రభువా? నువ్వే మా రక్షకుడవు,
నీవే మా దేవుడవు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. కూర్చోండి దయచేసి. హల్లెలూయా అండ్ గుడ్ మార్నింగ్. హల్లెలూయా. నిద్రని లేచిన వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. అమ్మ కొంతమంది బ్రతుకున్నారు. హల్లెలూయా. ఓకే. సామెతలు 13వ అధ్యాయం 12వ వచనాన్ని బైబిల్లోని చూద్దాం ఒక్కసారి. బుక్ ఆఫ్ ప్రాబ్స్ చాప్టర్ 13 వర్స్ 2. సామెతలు 13:12 వచనాన్ని బైబిల్లో నుంచి ఒక్కసారి వాక్యాన్ని చూద్దాం. కోరిక సఫలము కాకుండుట చేత, కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. మరొకసారి చదువుదాం ఆ మాటని. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. హోప్ డిఫర్డ్ మేక్స్ ఎ మ్యాన్ సిక్ అనే మాట రాయబడింది. మన జీవితాల్లో గత వారం మనము వరి గురించి, విచారణ గురించి మనము ధ్యానించాం. వరి ఎంత డేంజరస్సో, ఒక మనిషి విచారంలో ఉంటే ఎలా ముందుకు వెళ్ళలేడో, ఆత్మీయంగా కావచ్చు, తన జీవితంలో కావచ్చు. మీకు గుర్తుండడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. విశ్వాసము, విచారణ రెండు ఒకే దారిలో వెళ్ళవు. వరీ అండ్ ఫెయిత్ కెన్ నెవర్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఒకవేళ విచారణ, విశ్వాసము రెండు వెళ్ళాలి అంటే ఆ మనిషి, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, ఒక బండి నడుపుతూ ముందుకు వెళ్ళాలని ఎక్సిలేటర్ ఇస్తున్నాడు, అండ్ ఇంకోవైపు ఆ చింత వల్ల, విచారణ వల్ల, ఆ బాధ వల్ల ఇంకో చేత్తో బ్రేక్ పట్టుకున్నాడు. ఇక్కడ చాలామంది స్కూటీ నడిపే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఒక చేతిలోనేమో ఎక్సిలేటర్ గట్టిగా ఇస్తున్నారు, ఇంకో చేతిలో గట్టిగా బ్రేక్ పట్టుకున్నారు. ప్రార్థన చేస్తా ఉన్నారు, ప్రభువా మేము ముందుకెళ్ళాలి, కానీ ముందుకు వెళ్ళలేము, అక్కడే ఉంటాం. ఎందుకంటే ఒక చేతితోటి బిగ్గరగా బ్రేక్ పట్టుకొని ఉన్నాం కాబట్టి. ఒకవైపు విశ్వాసము, ఇంకోవైపు విచారము, బాధ. అందుకే దేవుడు, నీ విచారములని నా మీద మోపు, నీ గురించి శ్రద్ధ వహించే దేవుడను నేను అనే మాటని గత వారం ధ్యానించాం. సో ఈరోజు మనల్ని అవిశ్వాసములకు నెట్టే ఇంకొక విషయము, కోరిక ఫలించకపోవటం వల్ల, కోరిక సిద్ధించకపోవడం వల్ల మనిషి విచారంలోకి వెళ్తాడు. నాకు కోరిక ఉంది, ఆ కోరిక నెరవేరలేదు, సో విచారంలోకి వెళ్తాం, బాధలోకి వెళ్తాం. సో ఆ బాధ మనిషిని ఏం చేస్తుందంటే అనారోగ్యానికి నెట్టుతుంది, ఆ వ్యక్తిని మానసిక కృంగుదలకి ఆ వ్యక్తిని నెట్టేస్తుంది. సో ఇట్ విల్ నాట్ అలౌ యూ టు మూవ్ ఫార్వర్డ్. చాలామంది ఎందుకు ముందుకు వెళ్ళలేరంటే, గత వారం మనం ఒక వచనం ధ్యానించాం. ఐకిక విచారములు ఒక మనిషి హృదయంలో ఉన్న వాక్యాన్ని తీసివేస్తుందంట. ఈ ఐకిక విచారంలో నీ హృదయంలోకి వచ్చి, నీ హృదయంలో ఉన్న ఆ వాక్యాన్ని తీసేస్తే నీ విశ్వాసము నీ నుంచి దూరమైనట్లే. సో ఐకిక విచారములు అంటే అనేక విషయాల్లో మనం నిమగ్నమై ఉంటాం. ఎస్, కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఈరోజు బైబిల్లో నుంచి మనం చూద్దాం. బైబిల్ ఏం చెప్తుంది అంటే, when man says it's end and nothing can be expected, then God starts his marvelous work. ఎప్పుడైతే మనిషి అనుకుంటాడో ఇక ముగింపు, నాకు అన్ని ద్వారాలు మూసుకొని పోయాయి, నాకు ఏ ద్వారము లేదు,
నేను ముందుకు వెళ్ళలేను అన్న స్థాయికి మనిషి వచ్చినప్పుడు దేవుడు తన అద్భుత రీతిగా అప్పుడు పని చేయడం మొదలు పెడతాడంట. అనేక మార్లు బైబిల్లో అనేక సంఘటనలు చూస్తున్నాం. సో మనకు కొన్ని కోరికలు ఉండొచ్చు. నా కుటుంబం ఇలా ఉండాలి, నా భర్త ఇలా ఉండాలి, నా ఉద్యోగం ఇలా ఉండాలి, నేను చేసే పనులు ఇలా ఉండాలి అని ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. కానీ మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగనప్పుడు ఆ మనిషి ఏం చేస్తుంట, కోరిక సఫలము కానప్పుడు, కోరిక సిద్ధించినప్పుడు ఆ వ్యక్తి విచారంలోకి వెళ్తాడు, ఆ వ్యక్తి అనారోగ్యంలోకి వెళ్తాడు, ఆ వ్యక్తి మానసిక ఒత్తిడిలోకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అందుకే బయటికి మాత్రం ప్రైజ్ ద లార్డ్ అంటే కూడా మనం సంతోషంగా ప్రైజ్ ద లార్డ్ అనలేం. బయటికి బాగానే ఉన్నామో లోపల మాత్రం ఒక విచారం ఉంది, బాధ ఉంది, ఎక్కడో అసంతృప్తి ఉంది. సో వీ కెనాట్ విష్ పీపుల్ హోల్ హార్టెడ్లీ. ఎవరైనా ప్రైజ్ ద లార్డ్ అని చెప్తా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, కోపంగా లేకపోతే మోహన్ తిప్పుకొని, ఒక హేమ మాత్రమే ప్రైజ్ ద లార్డ్ అంకుల్ అని చెప్తుంది. హల్లెలూయా. ఎందుకంటే హేమలో ఏ విచారం లేదు. రేపు నీట్ ఎగ్జామ్ ఉన్నా బోల్డ్గా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు చూసుకుంటాడు అంకుల్ అంటుంది. ఐ మీన్, సో ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో విచారం ఉండదు మనిషి జీవితంలో. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో కూడా జరిగింది అదే. ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో కూడా జరిగింది అదే. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ప్రయాణం అవుతున్నప్పుడు దేవుడికి మొరపెట్టారు. నిర్గమకాండం 13వ అధ్యాయం 14వ వచనం చూద్దాం దయచేసి. నిర్గమకాండం 13వ అధ్యాయం 14వ వచనాన్ని బైబిల్లో నుంచి చూద్దాం ఒక్కసారి. ఎస్. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనల్ని బయటికి రప్పించండి. ఇజ్రాయెల్ ప్రజలు దేవుడికి మొరపెట్టినప్పుడు ఆ దాస్య గృహం నుంచి దేవుడు వాళ్ళని విడిపించాడు, వాళ్ళకు విడుదల దయచేశాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనిషిలో విచారం ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో మర్చిపోతాడు, దేవుడు ఎన్ని అద్భుతాలు చేశారో మర్చిపోతారు, వాళ్ళు ఆరాధించే దేవుడు ఎంత 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 గొప్ప దేవుడు అనే సంగతిని మర్చిపోతారు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి వాళ్ళ జీవితంలో జరిగిన విషయం కూడా అదే. వాళ్ళు దాస్య గృహంలో ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు, వాళ్ళ దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఒక స్థాయి వచ్చింది, ముందు ఎర్ర సముద్రం ఉంది వాళ్ళకి, వెనకాల ఫరో సైనికులు వాళ్ళని తరుముతా ఉన్నారు. ఇక వాళ్ళు అనుకున్నారు, ప్రభువా అన్ని దారులు మూసుకుపోయాయి. దేర్ ఈజ్ నో హోప్ ఓ లార్డ్. వెన్ హోప్ డిఫర్డ్ ఎ మ్యాన్ బికమ్స్ సిక్. దేర్ వాజ్ నో హోప్ ఫర్ దెమ్. ఎందుకు వాళ్ళకి నిరీక్షణ లేదు అంటే, ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది. మొదట దేవుడికి మొరపెట్టారు, దాని తర్వాత మోషేని తిట్టడం మొదలుపెట్టారు. మోషే ఏమంటున్నారు చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 11, 12 వచనాలు చూద్దాం. 11, 12 వచనాలు చూద్దాం. ఎస్. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లా చేయని వాళ్ళన్నీ మర్చిపోయారు. దేవుడు ఫరో ముందు సుమారు 10 అద్భుతాలు చేశాడు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉండి వాళ్ళని దేవుడు విడిపించిన సంగతిని మర్చిపోయారు. వాళ్ళ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడన్న సంగతిని మర్చిపోయారు. దే ఫర్గాట్ ఎవ్రీథింగ్. ఒక్కసారి అన్ని దారులు మూసుకుపోయినప్పుడు, ముందు ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం, ఇక మాకు ఏ దారి లేదు అనుకున్నప్పుడు వాళ్ళు అంటున్న మాటలవి, అవిశ్వాసంలో మాట్లాడుతున్న మాటలవి. కోరిక సఫలము కానప్పుడు, కోరిక సిద్ధించినప్పుడు మనిషి విచారంలోకి వెళ్తాడు, మనిషి అపనమ్మకంలోకి వెళ్తాడు.
చాలా ఆశలు ఉంటాయి, మనకు చాలా కోరికలు ఉంటాయి, కానీ అవి దేవుని సమయంలో దేవుడు చేసుకుంటూ వస్తాడు. దే థాట్, దే మిస్అండర్స్టూడ్ గాడ్, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. నేను చెప్తున్నాను, ఒకవేళ దేవుడు వాళ్ళని ఆ ఫరో సైన్యం చేతిలో దేవుడు వాళ్ళకి అప్పచెప్పేవాడైతే వాళ్ళని ఆ బానిసత్వం నుంచి కాపాడేవాడే కాదు. నిన్న ఈరోజు దేవుడు తన చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచి నిన్ను నడిపిస్తున్నాడంటే, ఆ చివరి దాకా దేవుడు నీతో ఉంటాడని అర్థం. నిన్ను మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాదు. మనం ఏమనుకుంటాం, ప్రభువా నన్ను మధ్యలో వదిలేసావు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా అదే అనుకున్నారు, లార్డ్ యు లెఫ్ట్ us ఇన్ బిట్వీన్. నారు పోసిన దేవుడు నీరు నీయక మానడా అనే మాట మనం ఎప్పుడు వింటూ ఉంటాం. God who started the good work in you will bring it to completion. నీ ద్వారా దేవుడు ఆరంభించిన మంచి పనిని దేవుడు ముగించేవాడిగా ఉంటాడు. దేవుడు మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాదు. ఇశ్రాయేల్ ప్రజలు అదే అనుకున్నారు, ప్రభువా మధ్యలో వదిలేస్తావా మమ్మల్ని, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొస్తావా ప్రభువా. కరెక్ట్గా అలాంటి సమయంలోనే దేవుడు ఎర్ర సముద్రాన్ని తెరుస్తూ ఉన్నాడు. వెన్ దేర్ వాజ్ నో హోప్, వాళ్ళకి నిరీక్షణకి ఆధారం లేనప్పుడు, అన్ని దారులు మూసుకపోయినప్పుడు, అంతా అయిపోయిందని ఇజ్రాయెల్ ప్రజలు అనుకుంటున్నప్పుడు దేవుడు ద్వారాన్ని తెరిచాడు. ఈరోజు నువ్వు అలాంటి స్థితిలోనే ఉంటే దేవుడు నీకు ఆశ్చర్యక్రియంగా ద్వారాలు తెరియునుగాక. ఆమేన్, ఆమేన్. Maybe you think that Lord everything is closed, బట్ అన్నీ మూయబడ్డాయి అనుకున్న టైంలోనే దేవుడు తన గొప్ప కార్యాలను చేస్తాడు ఇజ్రాయెల్ ప్రజల పట్ల జీవితంలో చేసినట్లు. ఎందుకంటే మనిషి ఎప్పుడైనా he sees the present but God sees the future. మనిషి ఎప్పుడైనా గతం గురించి తెలుసు, భవిష్యత్తు గురించి, ఇప్పుడున్న పరిస్థితి గురించి మాత్రమే మనిషి తెలుసు, కానీ దేవుడికి మాత్రమే మన భవిష్యత్తు తెలుసు. ఇట్స్ గాడ్ అలోన్ హూ నోస్ యువర్ ఫ్యూచర్. నీ గమ్యం ఏమైపోతుందో అనేది మాత్రమే దేవుడికి తెలుసు. కానీ మనం అనుకున్నట్లుగా జరగటం లేదని చాలాసార్లు విచారంలోకి వెళ్ళిపోతాం. God has his own way of bringing people. హల్లెలూయా, హల్లెలూయా. మన డెస్టినీ అనేది దేవుడు నిర్ణయించే విషయం అనే మాటను చెప్తా ఉన్నాను. నీ ద్వారా నా ద్వారా దేవుడు ఒక మంచి పనిని ఆరంభించాడు. ఆ ముగించే పని, ఆ పనిని నీ ద్వారా నా ద్వారా ముగించే బాధ్యతను కూడా దేవుడే తీసుకుంటాడు. ఇట్స్ గాడ్ హూ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ. అప్పుడు మోషే అన్నాడు, మోషే 14వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు చూద్దాం. మోషే ఇలా అంటూ ఉన్నాడు, దయచేసి చూద్దాం. ఎస్, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను. ఇప్పుడు మనతో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారా, భయపడకుడి. ఎన్నిసార్లు విన్నా భయపడతా, ఎన్నిసార్లు ఈ మాట మనం బైబిల్లోంచి పదే విన్నా భయము మమ్మల్ని ఆవరిస్తూనే ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజలకి మోషే చెప్పిన మొదటి మాట భయపడకుడి, డు నాట్ ఫియర్. ఎందుకంటే నీ దేవుడు సమర్థుడు, నీ దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. చదవమ్మా. యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను, యెహోవా నేడు నీకు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఊరకనే ఏమంటున్నాడు, బీ స్టిల్, కామ్గా ఉండండి. దేవుడు పని దేవుడు చేసుకుంటూ పోతాడు. కాకపోతే దేవుడు పని ఈ కళ్ళకు కనబడదు, ఆత్మీయ కళ్ళకు మాత్రమే కనబడుతుంది. హల్లెలూయా. ఎవరు కనబడుతుంది, ఎప్పుడు కనబడుతుంది? ఈ కంటి కనబడదు, బట్ ఆత్మీయ కళ్ళకు ఖచ్చితంగా కనబడుతుంది. ఆ ఆత్మీయ కనులు ఆ రోజు కలిగిన వాడు మోషే. ఇశ్రాయేల్ ప్రజలు నాశనాన్ని చూశారు, మోషే ఒక్కడు మాత్రం దేవుడు విజయం ఇవ్వబోవడం చూశాడు. ఈరోజు నువ్వు ఈ యొక్క నీ కళ్ళతో చూస్తే ఖచ్చితంగా నీకు అన్ని ద్వారాలు మూసుకుపోయినట్టుగా కనబడతాయి. ఈ కళ్ళతో చూస్తే నీ జీవితానికి ఇక
భవిష్యత్తు లేదన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఆత్మీయ కళ్ళతో మోసేలాగా చూస్తే ఎస్, డోర్స్ ఆర్ క్లోజ్డ్, అన్నీ మూయబడ్డాయి, కానీ నా దేవుడు నాకు దారిని ఇవ్వబోతున్నాడు, నా దేవుడు నాకు ద్వారాన్ని తెరవబోతున్నాడు అని మోసే ఎరిగాడు. కనుకనే మీరు భయపడకుడి, మీరు కదలక మెదలక ఉండుడి, యెహోవా ఈరోజు మన మధ్యలో కార్యము చేయబోతున్నాడు అన్నాడు. చెప్పండి, పక్కవారికి చెప్పండి, ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్. మోసేలాగా ఆత్మీయ కళ్ళు తెరవండి. అందుకే బైబిల్లో ఒక దగ్గర రాసి ఉంటుంది, దేవుడంట ఇజ్రాయెల్ ప్రజలకి తన కార్యాలు మాత్రమే చూపించాడంట, కానీ మోషేకి తన మహిమను చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఆల్వేస్, అందుకే పౌలు చాలా స్పష్టంగా బైబిల్ ఏమంటాడు తెలుసా, వి వాక్ నాట్ బై సైట్, వి వాక్ బై ఫెయిత్ అంటాడు. మనము చూసేదాన్ని మట్టి నడవము, కానీ మన విశ్వాసంతో నడుస్తామంటాడు. ఎ క్రిస్టియన్ డజంట్ వాక్ బై సైట్, బట్ రాదర్ హీ వాక్స్ బై ఫెయిత్. మరి ఫెయిత్ అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే డెఫినేషన్ ఏంటంటే, మనం ప్రార్థించిన ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబునిస్తాడని నమ్మడమే. హల్లెలూయా. వాక్యం చదువుదాం. హీబ్రూలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 6వ వచనము విశ్వాసానికి డెఫినిషన్ రాస్తున్నాడు. హీబ్రూలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11 verse 6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు ఖచ్చితముగా ప్రతిఫలము దయచేస్తాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. He is definitely going to reward those people who seek him. హల్లెలూయా. మనం ఏం చేస్తుంది తెలుసా, కొంచెం కాగానే ప్యానిక్ అవుతాం, కొంచెం గానే భయపడతాం, కొంచెం కాగానే ప్రభు అంత అయిపోయింది, నువ్వు చేయగలిగింది ఏమీ లేదు ఇంకా. కొంతమంది అంటారు, ఇక దేవుడు కూడా ఏం చేయలేడు. హల్లెలూయా. ఎన్నిసార్లు అంటారు నోటితోటి, దేవుడు కూడా ఏం చేయలేడు అంటే దేవుడు చేసే మిరకలు నువ్వే ఆపుతున్నావు అని అర్థం. అలాంటి టైంలో నీ నోట్లోంచి రావాల్సిన మాట ఏంటంటే, మనుషులకి సాధ్యము కాంది దేవుడికి సాధ్యము. వాట్ ఎవర్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ మ్యాన్ ఈజ్ పాసిబుల్ ఫర్ గాడ్. మనిషి నైజం ఏంటంటే, మనం చూసేదాన్ని నమ్మి మనం ముందుకెళ్తాం. చూడండి, యేసు ప్రభుతో శిష్యులు అనేక సంవత్సరాలు ఉన్నారు, అనేక బోధలు విన్నారు, అనేక అద్భుతాలు వాళ్ళ కళ్ళతో చూశారు. కానీ ఒకానొక రోజు యేసు ప్రభు శిలువ మరణం పొందిన తర్వాత వీళ్ళందరూ, శిలువ మరణమే కాదు, ఎప్పుడైతే రోమా సైనికులు యేసు ప్రభుని అరెస్ట్ చేస్తున్నారో ఆ రోజే బైబిల్ చెప్తుంది, ఎవ్రీబడి డెసర్టెడ్ హిమ్. అందరూ యేసు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎవ్రీబడి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ విత్ మోస్ట్ ఆఫ్ అస్. మనం మంచిగా ఉన్నప్పుడు చాలామంది మనం మంచి చుట్టూగా ఉంటారు. మనం ఒక సమాజంలో కావచ్చు, లేకపోతే మన ఉద్యోగంలో కావచ్చు, మంచి పొజిషన్లో ఉంటే చాలామంది మన చుట్టూ ఉంటారు. కానీ ఒకసారి మన స్థితి బాగాలేనప్పుడు, మన పొజిషన్ బాగాలేనప్పుడు అందరూ మనల్ని విడిచి వెళ్ళిపోతారు. యేసు ప్రభు కూడా అదే జరిగింది. ప్రజలైతే ఎలాగో వెళ్ళిపోయారు, అనేక మంది యేసు ప్రభు ద్వారా మేలు పొందారు. వాళ్ళు ఎటు కూడా యేసు ప్రభు దగ్గర లేరు. కానీ తను నమ్ముకున్న ఆ శిష్యులు కూడా ఎందుకు వెళ్ళిపోయారంటే, యేసు ప్రభు అంటే ప్రేమ లేక కాదు. యేసు ప్రభు అంటే ప్రేమ లేక కాదు. ఎందుకు డెసర్ట్ అయిపోయారు, ఎందుకు యేసు ప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే భయము, ఫియర్. యేసు ప్రభునే పట్టుకొని చంపబోతున్నారు, మమ్మల్ని కూడా చంపేస్తారనే భయంతోటి వాళ్ళందరూ యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఫియర్. హల్లెలూయా. యేసు చాలా స్పష్టంగా చెప్పాడు, మనుష్య కుమారుడు చనిపోతాడు, 3వ రోజున పునరుత్థానమై లేస్తాడు. ప్రతి ఒక్కటి అనేక మార్లు యేసు ప్రభు చెప్పాడు. వాళ్ళందరూ
భయముతో ఒక గదిలో ఉన్నాడు. తిరిగి వాళ్ళ జీవితంలోకి మళ్ళీ ఎప్పుడు ఉత్సాహం వచ్చిందంటే ఆ భయములో ఉన్న ఆ శిష్యుల మధ్యలోకి పునరుత్థానమైన యేసుప్రభు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలోకి మళ్ళీ ఒకసారి ఆశ కలిగింది. ఎస్, మన యేసుప్రభు సజీవుడు, మన యేసయ్య తిరిగి లేచాడు, మనకి నిరీక్షణ ఉంది అని మళ్ళీ. కానీ 3 రోజులు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? భయములో జీవించారు. దే లాస్ట్ హోప్ ఇన్ దేర్ లైఫ్. ఇక మనకు అన్ని ద్వారాలు మూసుకుపోయాయి, ఇక మనం బ్రతకడం కష్టం అన్నట్లుగా వాళ్ళు జీవిస్తూ వచ్చారు. కానీ 3 రోజుల తర్వాత పునరుత్థానుడైన యేసు ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళ ఆశలకి మళ్ళీ 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 చిగురించడం మొదలుపెట్టాయి. యేసయ్య వచ్చి వాళ్ళకు ఒక వాగ్దానం ఇచ్చాడు. మళ్ళీ మీరు యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళకండి, మీరు పైనుంచి ఆత్మను పొందుకునేంత వరకు నిలకడగా ఉండి ప్రార్థన చేయండి అన్నారు. చూడండి, అలాంటి సమయంలో వాళ్ళందరూ ప్రార్థన చేయవలసిన వాళ్ళు భయముతో నింపబడ్డారు కాబట్టి ప్రార్థన మానేశారు. గమనించుకోండి, ఏ వ్యక్తి అయితే భయముతో నింపబడతాడో ఆ వ్యక్తి ప్రార్థన ఆపేస్తాడు. ఏ వ్యక్తి అయితే ఐకిక విచారంలో ఉంటాడో ఆ వ్యక్తి ప్రార్థన ఆపేస్తాడు. హల్లెలూయా. దే స్టాప్డ్ ప్రేయింగ్. పదే పదే గెత్సెమనీ తోటలో యేసుప్రభు చెప్పిన మాట అదే, అయ్యా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. కానీ భయం ఏం చేస్తుందంటే మనిషిని ప్రార్థన చేయనీయదు. విచారం ఏం చేస్తుందంటే మనిషిని ప్రార్థన చేయనీయదు. ఐకిక విచారంలో worries and cares of this world will not allow you to pray. కూర్చుంటావు ప్రార్థనకి, అదే గుర్తుకొస్తుంది, అదే ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది, అదే మనిషి గుర్తుకొస్తాడు, అదే సంఘటన గుర్తుకొస్తుంది. ఇక ప్రార్థన చేయము. హల్లెలూయా. సరెండర్ దట్ సిచ్యువేషన్. ప్రార్థనలో కూర్చున్నప్పుడు మొట్టమొదటిగా చేయాల్సిందంటే ఆ వ్యక్తిని సరెండర్ చేయండి, ఆ సిచ్యువేషన్ని సరెండర్ చేయండి, నువ్వు వెళ్తున్న ఆ భయాన్ని దేవుడికి సరెండర్ చేయండి. అప్పుడు యథార్థంగా ప్రార్థన చేయగలుగుతాం. అందుకే అన్నాడు, నీ విచారములన్నీ నా మీద మోపు. ఆ విచారములన్నీ నీ దగ్గర ఉన్నంత కాలం నువ్వు ప్రార్థన చేయలేవు, విశ్వాసంలో నువ్వు నడవలేవు, దేవుడు చేసే మహత్కార్యాలు చూడలేవు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అనారోగ్యం ఉందనుకోండి, అనారోగ్యం గురించి ఆలోచిస్తే స్వస్థ వస్తుందా? లేకపోతే స్వస్థత గురించి ప్రార్థిస్తే మీకు స్వస్థ వస్తుందా? అనారోగ్యం గురించి ఆలోచించే స్వస్థత రాదు, కానీ అనారోగ్యం గురించి ప్రార్థన చేస్తే స్వస్థ వస్తుంది. మన సమస్యకి పరిష్కారం రావాలి అంటే దాని గురించి ఆలోచించడం వల్ల పరిష్కారం రాదు, దాని గురించి ప్రార్థించడం వల్ల పరిష్కారం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యోనా గ్రంథానికి వెళ్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని బైబిల్లోని చూద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం దయచేసి. ఎస్, యోనా గ్రంథం చూడండి. యోనా ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాడు. దేవుడు నినివేకి వెళ్ళమన్నాడు. యోనా టార్షిష్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆ టార్షిష్కి వెళ్తూ యోనా చేసిన పని ఏంటంటే ఆయన ఆ ఓడలో ఉండి ప్రార్థన చేయవలసింది పోయి ఆయన ఆ ఓడలో పడుకొని ఉన్నాడు, నిద్రిస్తూ ఉన్నాడు. చదవమ్మా యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. అయితే యెహోవా సముద్రము మీద గొప్ప గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయి గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఉన్న అన్యులేమో ఆ పెను తుఫాను వస్తుంటే ఓడ బద్దలయ్యే పరిస్థితి వస్తుంటే అక్కడున్న అన్యులేమో వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థిస్తున్నారు. యోనా మాత్రము ఒక ప్రవక్త అయ్యుండి దేవుని స్వరము వినగలేవాడై ఉండి ఒక మూలన
గాఢ నిద్రపోతున్నాడు, మామూలు నిద్ర కాదు అది. హల్లెలూయా. హీ వాజ్ ఫాస్ట్ అస్లీప్. ఎప్పుడు? పెను తుఫానులో ఓడ బద్దలయ్యే సిచ్యువేషన్లో లేచి మోకరించి ప్రార్థించాల్సింది పోయి గాఢ నిద్రపోతున్నాడు. ఈరోజు నీ తుఫాను ఆగాలంటే, నీ ఓడ బద్దలు కాకుండా ఉండాలి అంటే యోనా లాగా గాఢ నిద్రపోకూడదు, లేచి మోకరించి ప్రార్థించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గాఢ నిద్రపోయాడు, కానీ ఆయనను తీసి సముద్రంలోకి వేసిన తర్వాత, సముద్రం లేసిన తర్వాత ఆ చేప కడుపులో నుంచి యోనా ప్రార్థన చేశాడంట. చూడండి, ఓడలో ఉన్నప్పుడు గాఢ నిద్రపోయాడు, ప్రార్థన చేయలేదు. కానీ చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత యోనాకు ఒకటి అర్థమైంది. చేప కడుపులో ఉంటే ఒకటి ఏమర్థమైందంటే, ఆయన ఇక నాకే నిరీక్షణ లేదు, నేను బయటికి వెళ్ళలేను, నేను ఎలాగూ తప్పించుకోలేను, ఇక నాకు అసాధ్యము అని ఎప్పుడైతే యోనాకు అనిపించిందో అప్పుడు ఆ చేప కడుపులో నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు యోనా. ఇప్పుడు చెప్పండి, ఆ చేప కడుపులో నుంచి యోనా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడా లేదా? డిడ్ గాడ్ యాక్సెప్ట్ ద ప్రేయర్? ప్రార్థన దేవుడు అంగీకరించాడా? యోనా ప్రార్థనని దేవుడు విన్నాడా అంటే దేవుడు విన్నాడు. ఓడల్లో ఉన్నప్పుడు గాఢ నిద్రపోయాడు, కానీ చేప కడుపులో ఉన్నప్పుడు యోనా ప్రార్థిస్తే దేవుడు చేపని ఆజ్ఞాపిస్తున్నాడు, మళ్ళీ వెళ్ళి నినివే ప్రజలకి స్వార్థ ప్రకటించి నినివే పట్టణానికి మొత్తము యోనా ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారాడు. హీ బికేమ్ ఎ బ్లెస్సింగ్ టు ద సిటీ ఆఫ్ నినివే బై ప్రొక్లైమింగ్ ద గుడ్ న్యూస్. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు అన్ని దారులు మూయబడ్డాయి. ద రూట్ కాజ్ వై క్రిస్టియన్స్ ఆర్ నాట్ బ్లెస్డ్, దేవుడు ఆశీర్వదించలేని వాడు కాదు. ఈ మాట మీ స్పిరిట్లోకి వెళ్ళును గాక. ద రూట్ కాజ్ వై వీఆర్ నాట్ బ్లెస్డ్, వై క్లోజ్ డోర్స్ ఆర్ నాట్ ఓపెన్డ్, ఇట్స్ బికాస్ యూ డోంట్ ప్రే. నువ్వు ప్రార్థన చేయవు. ఎందుకు ప్రార్థన చేయవు? ఎందుకు ప్రార్థన చేయలేవు అంటే యోనా లాగా విచారంలో ఉన్నావు, శిష్యుల లాగా భయంలో జీవిస్తున్నావు, ఇజ్రాయెల్ ప్రజల్లాగా వాళ్ళు అన్ని దారులు మూసుకుపోయాయని వాళ్ళు భయంలోకి వచ్చారు. ఆ రోజు మోషేకి దేవుడు చెప్పిన మోషే ఇజ్రాయెల్పై చెప్పిన మాట అదే, భయపడకుడి. యేసు ప్రభు ఆ యొక్క పై గది మేడలోకి వచ్చి శిష్యులున్న ఆ గదిలోకి వచ్చి చెప్పిన మాట అదే, మీకు శాంతి కలుగునుగాక. అంటే భయంలో ఉన్న వ్యక్తి శాంతిని కోల్పోతాడు, భయంలో ఉన్న వ్యక్తి ఆనందాన్ని కోల్పోతాడు. అందుకే మొట్టమొదటిగా ఆ భయంలో జీవిస్తున్న ఆ శిష్యుల దగ్గరికి వచ్చి యేసయ్య చెప్పిన మొదటి మాట, మీకు శాంతి కలుగునుగాక. లెట్ పీస్ కమ్ ఇన్ టు యువర్ హార్ట్, అండ్ వెన్ పీస్ కమ్స్ ద ఫియర్ గోస్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం ముందుకు వెళ్ళినప్పుడు వాక్యంలో మనం చూస్తున్నాం, సారా కూడా అదే అనుకుంది. ఆది కాండం 18వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం. ఆది కాండం 18వ అధ్యాయం 17-18 వచనాలు మనం చూద్దాం. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యములు అబ్రహామునకు దాచెదనా, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. ఎప్పుడంటే ఆ యొక్క ఎప్పుడు ఆ మాట దేవుడు అంటున్నా అంటే, సారా దేవుని బట్టి నవ్వుతుంది. నాకు పిల్లలు కలుగునా, నాకు అన్ని దారులు మూసుకుపోయాయి కదా, నాకు ఇక నిరీక్షణ లేదు కదా,
నేను ఆలోచించడానికే లేదు కదా, అది నా ఊహకు మించింది కదా. సో దానికోసం ఎందుకు ప్రార్థన చేయడం? ఇప్పుడు మనం ఏదైతే నిర్ణయించుకుంటామో హృదయంలో, ఏ నిర్ణయం ఇక అది ఇంపాసిబుల్, సో అది కాదు, సో అని మనం ఏం చేస్తామంట, ప్రార్థన ఆపేస్తాం దాని గురించి. సారా కూడా అలాగే అనుకొని నవ్వి, దేవుని వాగ్దానం పట్ల నవ్వి ప్రార్థన చేయడం ఆపేసింది బహుశా. హల్లెలూయా. కానీ దేవుడు అన్నాడు, నువ్వు నవ్వినా, నువ్వు నమ్మకపోయినా నేను వాగ్దానం చేశాను, నిశ్చయముగా అబ్రహాము అనేక జాతులకు తండ్రి అగుతాడు. వన్స్ దెర్ ఇస్ ఎ ప్రామిస్, నీ మీద నా మీద ఒక వాగ్దానం ఉందంటే ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకుంటాడు. దట్ ప్రామిస్ విల్ హ్యావ్ ద పవర్. ఆ వాగ్దానానికి శక్తి ఉంది. ఆ శక్తి ఏం చేస్తుందంటే, ఆ దేవుని శక్తి నువ్వు పడిపోయినా సరే నేను లేపి ఆ వాగ్దానం వైపు నడిపిస్తుంది. అనేక మార్లు ఇజ్రాయెల్ ప్రజలు ఎడారిలో అవిశ్వాసం చేత ఉన్నప్పటికీ దేవుడు తన పనిని ఆపలేదు. వాళ్ళు గునిగారు, సనిగారు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడారు, అనేక మార్లు చేసినను దేవుడు మాత్రం ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని వాగ్దాన భూమికి నడిపించే వాగ్దానం పట్ల వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నాడు. ఎస్, కానీ అక్కడ జరిగింది ఏంటంటే 40 రోజుల్లో వెళ్ళవలసిన వాళ్ళు 40 సంవత్సరాలు పట్టింది. కానీ గాడ్ ఫుల్ఫిల్డ్ హిస్ ప్రామిస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడు అంటే అర్థం ఏంటంటే, నీ భర్త నీతో నడిచినా నడవకపోయినా, నీకు పరిస్థితులు అనుకూలించినా అనుకూలించకపోయినా, నీ వాళ్ళు నేను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, ఒకడు మాత్రం ఖచ్చితంగా నీతో నడుస్తారు, ఆయనే నీ దేవుడు. దట్ ఈజ్ యువర్ గాడ్ హూ వాక్స్ విత్ యూ. అందుకే దావీదు ఆ మాట అంటాడు, గాఢాంధకార లోయలో నేనున్నా నేను భయపడను, ఎందుకంటే నా దేవుడు నాతో ఉంటాడు. మై గాడ్ ఆల్వేస్ స్టాండ్స్ బై మీ. ఈవెన్ ఐ గో టు ద వ్యాలీ ఆఫ్ డెత్ ఐ షల్ నాట్ ఫియర్. 1000 మంది నా పక్క ఒక పక్క కూలినను, 10,000 మంది ఇంకో పక్క ఉన్నాను, నాకే హాని జరగదు అని అంటాడు కీర్తనకాడు. ఎందుకో తెలుసా? నా దేవుడు నన్ను కదల్చనివాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? తనను ప్రేమించే వారిని, తన సంకల్పానుసారంగా పిలువబడిన వారికి అంతా దేవుడు మేలే చేస్తాడు. All things work together for good for those who love God and who are called for His purpose. నీ కీడును కూడా మేలుగా దేవుడు మార్చేవాడిగా ఉంటాడు. దట్ ఈజ్ యువర్ గాడ్. ఆ నమ్మకత్వాన్ని మర్చిపోతాం. దేవుడు చేసే గొప్ప కార్యాలను మర్చిపోతాం. దేవుడు గత జీవితంలో నీ కుటుంబంలో, నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలు మర్చిపోతాం. మర్చిపోయి ఇక దేవుడు లేనట్లుగా ఐకిక విచారంలో, బాధలో, చింతలో, భయములో మనం జీవిస్తూ మనం దేవుడికి దూరం అవుతాం. వాక్యాన్ని చూద్దాం. ఆదికాండం 18-14 వచనాన్ని, ఆదికాండం 18-14 వచనాన్ని చూద్దాం. ఎస్. యెహోవాకు అసాధ్యమైనది, యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలం. చాలమా. ఈజ్ దర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? హల్లెలూయా. యెహోవాకి అసాధ్యమైనది ఏదీ లేదు. అది అబ్రహాము సారా జీవితంలో దేవుడు చూపించాడు. అది యోనా జీవితంలో చూపించాడు. అది ఇజ్రాయెల్ పట్ల జీవితంలో చూపించాడు. దేర్ ఇస్ నథింగ్ టూ హార్డ్ ఫర్ గాడ్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మ్యాన్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ గాడ్. దట్ ఈస్ ద రీజన్ హీ ఈస్ గాడ్. అందుకే ఆయన దేవుడు. మనం ఏం చేస్తామంటే we stop praying. ఈరోజు చాలామంది, స్పెషల్లీ ఇన్ దిస్ గ్రూప్, ఐఎమ్ టెలింగ్ యూ,
డైరీలో రాసుకోండి, స్పెషల్ ఇన్ దిస్ గ్రూప్ యూ డోంట్ ప్రే. కంటిన్యూస్గా ప్రార్థన చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు అంటే ప్రార్థన చేయలేక కాదు, ఎందుకు అంటే ఐకిక విచారంలో యాంగ్జైటీ, టెన్షన్, వరీ, ఫియర్ ఇవన్నీ నీలో ఉన్నాయి కాబట్టి నువ్వు యథార్థంగా ప్రార్థన చేయలేవు. బట్ ఈరోజు దాని నుంచి బయటికి రావాలి. నువ్వు దాని నుంచి బయటికి వస్తేనే నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. హల్లెలూయా. నేను బాగా ప్రార్థన చేసే వాళ్ళని చూస్తాను. నాతోటి శ్రీలంక నుంచి చాలామంది వచ్చిన బ్రదర్స్ కావచ్చు, వాళ్ళందరూ మేము కలిసి ప్రార్థన చేస్తాం. అసలు వాళ్ళ సమస్యలు వింటే నాకు ఆశ్చర్యం కలిగింది. అరే నా సమస్య ఏం లేదు కదా అనిపించేది నాకు చాలాసార్లు. వాళ్ళ సమస్యలు, వాళ్ళు చేసే పరిచర్య, వాళ్ళు చేసే పనులు వింటే అబ్బా ఇన్ని ప్రాబ్లమ్స్లో, ఇన్ని సమస్యల్లో వీళ్ళు ఎలా ముందుకెళ్తున్నారు అనిపిస్తుంది. కానీ వాళ్ళు మాత్రం యథార్థంగా దేవుని ఆరాధిస్తూ ఉంటారు, వాళ్ళు స్తుతిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మైటీ ప్రెజెన్స్ వస్తుంది. ఎందుకో తెలుసా? వాళ్ళ ఫోకస్, వాళ్ళ దృష్టి వాళ్ళ సమస్యల మీద, వాళ్ళ విచారాల మీద ఉండదు, కానీ వాళ్ళ దృష్టి దేవుడి మీద ఉంటుంది. అండ్ సునాయాసంగా వాళ్ళు చేసుకుంటూ పోతారు. హల్లెలూయా. ఎవ్రీబడి విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. మీరు అనుకోవద్దు, ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ మన దృష్టి మన సమస్య మీద కాకుండా మన దృష్టి దేవుడి మీద ఉన్నప్పుడు యథార్థంగా ప్రార్థన చేయగలుగుతామనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ మెంట్ ఫర్ ప్రేయర్. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎజెకియా ఫ్రాన్సిస్ రాసిన ఒక మంచి బుక్ చదివాను నేను. ప్రేయర్ ఈజ్ అ వైటల్ బ్రెత్ ఆఫ్ లైఫ్. ప్రేయర్ ఈజ్ అ వైటల్ బ్రెత్ ఆఫ్ లైఫ్ అంటే అర్థమేంటో తెలుసా? ప్రార్థన మనిషికి ఊపిరి లాంటిది. ఊపిరి లేకుండా మనిషి ఎలా జీవించలేడో, ప్రార్థన లేకుండా క్రైస్తవుడు జీవించలేడు అని అర్థం. నాకు తెలిసి లాస్ట్ వీక్ తర్వాత ఇది సెకండ్ మెసేజ్. మళ్ళీ ప్రేయర్ని ఇంకొక కోణంలో మాట్లాడుతున్నాం మనం. హల్లెలూయా. రోమీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు అబ్రహాము ఎలా ఆయన ఆశీర్వదించబడ్డాడో ఒక రాస్తున్నాడు, చూద్దాం. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, నిరీక్షణకు అంటే మళ్ళీ చెప్తున్నాను, అన్ని డోర్స్ క్లోజ్ అయినప్పుడు, అసలు నిరీక్షణనే లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆ నిరీక్షణని కలిగి ఆయన నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, ఆ సమయంలో విచారం ఆయన మీదకి రాలేదు, భయము ఆయనలోకి రాలేదు, బాధ ఆయనలోకి రాలేదు. చదవండమ్మా. రమారమి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక అబ్రహాము దేవుని మహిమపరచెను. చాలమా. సో అబ్రహాము అన్ని ద్వారాలు మూసుకుపోయినా కానీ అబ్రహాము దేవుని నమ్మెను. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి. మరి విశ్వాసం ఎలా వస్తుంది? మనిషి విశ్వాసంలో ఎలా ఉండగలుగుతాడు? ఒకటి, దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు. 2, అనుదిన ప్రార్థన నీ జీవితంలో ఉన్నప్పుడు. ఓన్లీ 2 things విల్ కీప్ యూ స్టడీ ఇన్ యువర్ ఫెయిత్. విశ్వాసంలో 2 ఉంచుతాయి చెప్తున్నాను. 1 దేవుని వాక్యం, 2 ప్రార్థన. ఏది చేసినా ఏది చేయకపోయినా, నువ్వు తిన్నా తినకపోయినా, ఈ 2 మాత్రం ఖచ్చితంగా క్రైస్తవుడు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక టీచర్ ఆ రోజు ఏం టీచ్ చేయాలో చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయిపోతుంది. షీ విల్ హ్యావ్ వితౌట్ ప్రిపరేషన్
క్లాస్కి వెళ్ళదు టీచర్. ఒక లాయర్ ఒక కేసు గురించి డీటెయిల్గా స్టడీ చేయకుండా కేసు వాదించడానికి వెళ్ళడు. అలాగే ఒక డాక్టర్ ఆ రోగం గురించి పూర్తిగా అవగాహన లేకుండా ఆయన ట్రీట్మెంట్ ఇవ్వలేడు. అలాగే క్రైస్తవుడు కూడా ప్రార్థన, దేవుని వాక్యమందు పటిష్టంగా లేకుండా విశ్వాసంలో నడవలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, కొన్ని సందర్భాల్లో ఈ మధ్యకాలంలో ఒకరిని కలిశాను. వాళ్ళు ఏమంటున్నారు, 15 రోజుల ముందు నా స్థితి వేరు, 15 రోజుల తర్వాత నా సిచ్యువేషన్ వేరు. నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే నా సొంత వాళ్ళు ఎవరు కూడా నన్ను ఆదరించడానికి రావట్లేదు. నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే అనేక మంది నా దగ్గర మేలులు తీసుకున్నారు, కానీ ఈరోజు ఎవరు కూడా నాకు సహాయం చేయడానికి రావట్లేదు అని ఆ మనిషి చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఒకటే, ఆయన మనుషులని నమ్ముకున్నాడు, దేవుని నమ్ముకోలేదు. హల్లెలూయా. నేను ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు దేవుడు పదే పదే గుర్తు చేస్తాడు. ఎవరికైనా ఎక్కువగా నేను హెల్ప్ చేస్తున్నప్పుడు దేవుడు పదే పదే ఒక విషయాన్ని గుర్తు చేస్తాడు. నువ్వు వాళ్ళ నుంచి ఏం ఆశించకు, నువ్వు వాళ్ళ నుంచి ఏం ఆశించకు, వాళ్ళు ఏదో చేస్తారని ఆశించకు, నీకు తిరిగి ఏదో చేస్తారని నువ్వు ఆశించకు, హెల్ప్ చెయ్యి కానీ ఏదో ఆశించకు. ఎందుకంటే నువ్వు ఆశిస్తే ఖచ్చితంగా నీకు భంగపాటు కలుగుతుంది. హల్లెలూయా. హెల్ప్ పీపుల్ బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. మనం ఏమనుకుంటామంటే ఎవరికో సహాయం చేస్తే